మిత్రులందరికీ వెల్కమ్ సోమనాథ్ గారు ప్లీజ్. ఓకే. మిత్రులందరికీ సాయంకాలం పూట నమస్కారం. మోహన్ రావు గారు మా క్లియా వెల్ఫేర్ అసోసియేషన్ విశాఖపట్నం డివిజన్ ప్రెసిడెంట్, అదేవిధంగా సుదర్శన్ గారు మా భువనగిరి బ్రాంచ్ లియాఫీ డైనమిక్ జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి గారు, అదేవిధంగా యాదగిరి గారు, వేణుగోపాల్ సార్, అదేవిధంగా పల్లవి, తర్వాత శివ, ఇంకెవరో ఉన్నారు సార్, వాళ్ళ పేరు పరకలేదు, శ్రీను, ఎన్ శ్రీను, మేబీ ఏంటంటే ఎన్ శ్రీను. అందరికీ నమస్కారం. నేను మోహన్ రావు గారు అనుకొని ఈ షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్, షేరింగ్ ఆఫ్ వ్యూస్ అనేది మన జీవితంలో ఏ రకంగా మనం డెవలప్ అయిన విషయం మీద నిన్న శివ గారు చెప్పారు. ఈరోజు నా టీం నుంచి యాదగిరిని ఎన్నుకోవడం జరిగింది. యాదగిరికి ఈరోజు ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా యాదగిరి గురించి ఒక 2 విషయాలు చెప్పాలి. యాదగిరి గారు వృత్తిరీత్యా ఇదివరకు టీచర్గా చేశాడు ప్రైవేట్ స్కూల్లో. స్కూల్ నడుపుతున్నప్పుడే ఏజెన్సీ అప్పుడే సిఎల్ఏ వచ్చింది, ఏజెన్సీ తీసుకోమని చెప్పడం జరిగింది. కానీ వారు తీసుకుందామని కొద్దిగా డ్రాప్ అవుట్ చేశాడు. సరే, నేను కూడా వదిలిపెట్టాను. కానీ ఒక 5-6 సంవత్సరాల తర్వాత మా సీను, నా దగ్గర ఉన్న సీను, వీళ్ళది ఒకటే ఊరు, ఒకటే గ్రామం, ఏజెన్సీ తీసుకుంటే సార్ అని అంటే తీసుకోండి సార్ బాగానే ఉంటుందని మా సీన్ చెప్పడం వల్ల అతను నాకు కాంటాక్ట్ అయిపోయి నా నెంబర్ తీసుకొని మాట్లాడి పోలాటర్గా వారే వచ్చి వ్యాపారం స్టార్ట్ చేయడం జరిగింది. చేసుకున్న సంవత్సరమే ఒకటే రోజు ఒక ఓడిసి చేసేసి ఒక సికింద్రాబాద్ డివిజన్ లో మా భువనగిరి బ్రాంచ్ లో కూడా ఒక చరిత్ర సృష్టించాడు. దాంతోపాటు ఆ సంవత్సరం 384 పాలసీలు చేసేసి 64 పాలసీలు అనుకుంటా, 64 ఫస్ట్ ఇయర్ 364 పాలసీస్ చేసేసి డివిజన్లే టాప్ 10 లో ఉండిపోయాడు, టాప్ 5 లో ఉన్నాడు. తర్వాత సెకండ్ ఇయర్ వచ్చేసేసి 184 పాలసీలు చేశాడు. అది కూడా ఆ రోజు కూడా 200 చిల్లర క్రాస్ అయ్యేది ఉండే, కరోనా చేయబట్టి సరిగ్గా చేయలేకపోయాడు. లాస్ట్ ఇయర్ కూడా ఒక 178 పాలసీలు చేసేసి నా టీంలో కూడా ఫస్ట్ ప్రప్రథమంగా ఎండిఆర్టీ డిక్లేర్ చేయడం జరిగింది. వారి యొక్క ప్రస్థానం ఆ విధంగా నడుస్తుంది. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా గెలాక్సీ టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాడు. ఇప్పటికీ దాదాపు ఒక 4,40,000 4,50,000 రూపాయల కమిషన్ వచ్చేసింది, ఫస్ట్ ఇయర్ కమిషన్ అప్రాక్సిమేట్ గా. ఈ ఎనీవే నెక్స్ట్ మంత్ నవంబర్ ఎండింగ్ వరకు ఎండిఆర్టీ కంప్లీట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు. దానితో పాటు ఈ రోజు ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారి బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఎలాంటి వడదొడుకులు కానీ, దాంతో ఎలాంటి బెనిఫిట్స్ పొందాడు, దాంతో ఏ విధంగా సర్ప్రైజ్, ఏ విధంగా బెనిఫిట్ బిజినెస్ వచ్చిందనే విషయం మీద మనకు కూలంకషంగా వివరిస్తాడు. దానికన్నా ముఖ్యంగా యాదగిరి గారు ఏంటంటే, మీరు మొత్తం బిజినెస్ గురించి చెప్పండి, మా గురించి చాలా తక్కువ చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, వెల్కమ్ యాదగిరి సార్, హార్ట్లీ వెల్కమ్ సార్. మీ యొక్క షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ మిగతా మిత్రులు కూడా కావాలని కోరుకుంటున్నాను. వెల్కమ్. థ్యాంక్ యూ. ఈరోజు ఈ సాయంకాల సమావేశంలో మా యొక్క అనుభవాలని మనందరూ పంచుకుందామని తెలియజేసిన ఈ మీటింగ్ అరేంజ్ చేసినటువంటి మా గురువు గారు మరియు మనందరికీ ఒక పెద్ద దిక్కుగా ఉంటూ అందరినీ, ఒక మా టీంనే కాకుండా అన్ని టీంలని, అందరి వ్యక్తులని అందరినీ ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ముందుకున్నటువంటి సోమనాథ్ సార్ గారు, అదేవిధంగా మాకు అంటే మోహన్ రావు సార్ గారికి మేము ఏకలవ్య శిష్యులం. ఆ విధంగా మాకు దూరం ఉన్నా కానీ మమ్మల్ని ఒక ప్రేమతోటి ప్రతిరోజు కదిలిస్తూ ఈ లాస్ట్ ఇయర్ నుంచి మమ్మల్ని ఆన్లైన్లో మాలాంటి వాళ్ళందరినీ ఎందరినో మోటివేషన్ చేసినటువంటి మోహన్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఈరోజు మీటింగ్, ఈ సమావేశానికి హాజరైనటువంటి వేణుగోపాల్ సార్, సుదర్శన్ సార్ గారు, కళ్యాణ్ మేడం గారికి, మిగతా మిత్రులందరికీ కూడా ఈ సాయంకాల శుభాభివందనాలు. నా గురించి అంటే సార్ గారు చెప్పిండ్రు. జస్ట్ ఏంటంటే నేను 91 నుంచి ఒక స్కూల్ ఫీల్డ్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. 91 నుంచి దాదాపు 2011 వరకు స్కూల్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వ్యక్తిని. మధ్యన కొన్ని
అక్కడ స్కూల్ ఫీల్డ్‌లో ఏం జరుగుతుంది, ఏం కథ అనేది ఒక అనుభవం సార్. అదేవిధంగా ఈ ఎల్ఐసి ఫీల్డ్‌లోకి దాదాపు ఒక ఈ 2016లో రావడం జరిగింది. దానికంటే ముందు సారు నా యొక్క వ్యక్తిత్వాన్ని, నా యొక్క మంచితనాన్ని, లేకపోతే నాకున్నటువంటి ఫాలోయింగ్ చూసి సార్ నన్ను ఒక 2, 3 సంవత్సరాల నుంచి ఎల్ఐసిలోకి రావడానికి చాలా ప్రయత్నం చేశారు. నాకంటే కొంచెం వేరే ఆర్గనైజేషన్‌లో పనిచేసినప్పుడు కొంత ఇబ్బంది పడి రాలేకపోయినా. తర్వాత మోటివేట్ ఏందంటే ఆహ్, నా లైఫ్‌ని ఈ విధంగా తీర్చిదిద్దడానికి మా గురువుగారు అసలు నన్ను ఒక స్థాయిలో నిలబెట్టడానికి నా ఎమ్మటి పడి నన్ను 2016లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. గతంలో వచ్చేసి ఏందంటే ఎల్ఐసి అనే ఆర్గనైజేషన్ రాకముందుకు నాకొక వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా మంచి గుర్తింపు ఉంది సార్. బట్ ఏంటంటే ఫైనాన్షియల్‌గా చాలా పూర్. వ్యక్తిగతంగా అభిమానం ఉంది. పిల్లలల్ల మంచి పేరుంది. మా మండల్ వైస్‌లో చూస్తే మా ఊర్లో గాని, మండలం గాని మంచి పేరు. బట్ ఏంటంటే ఫైనాన్షియల్‌గా మాత్రం చాలా వీకే ఉండేది. మంత్లీ ఒక 10,000 షేర్ ఎర్న్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. అలాంటి సిట్యుయేషన్‌లో మంచి అభిమానం ఉంది. మంచి ఫాలోయింగ్ ఉంది. ఎందుకు ఇతను ఇదే రూట్‌లో పోతున్నాడు అన్న ఆలోచనతోటి 2, 3 సార్లు కదిలియడం జరిగింది. 2016లో అనుకోకుండా నేను సారు ఎక్కడున్నావని ఫోన్ చేశాడు. అంటే నేను రాగిరిలో ఒక చిన్న మీటింగ్‌లో ఉన్నా సార్ అన్నాను. ఫ్లైఓవర్ దగ్గరికి రాగలుగుతావా? అంటే ఎందుకు సార్ అంటే కొంచెం వచ్చేసేయి నువ్వు మళ్ళా ఒకసారి మాట్లాడదాం అన్నాడు. అక్కడికే ఎళ్ళా. ఏంటి మరి ఇన్ని రోజులు నేను అడిగా గదా! ఇప్పుడు మరి నువ్వు ఎల్ఐసిలోకి రావాలి ఖచ్చితంగా. ఏమో సార్ ఖచ్చితంగా ఎందుకో నాకు గూడా అనిపిస్తుంది. చేసేద్దాం సార్ అని. ఆ మాట అనేసరికి ఇమ్మీడియేట్‌లీ నీ దగ్గర ఆధార్ కార్డ్ ఉందా? నీ ఫోటో ఉందా? ఇంకేమైనా ఉందా? అంటే పాన్ కార్డ్ ఉంది. ఎమ్మటే తీసుకున్నాడు. దాన్ని ఎమ్మటే సబ్మిట్ జేసిండు. నేను మళ్ళీ ఫలానా డేట్ నాడు ఎగ్జామ్ ఉంటుంది. నువ్వు రావాలన్నాడు. ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ ఎట్లా ఎగ్జామ్ ప్రిపేర్ కావాలి, ఏం కథ ఆన్‌లైన్ సిస్టమ్ అని చెప్పాడు. ఫస్ట్ టైమ్ అటెంప్ట్ పాస్ అయిపోయినా. ఎమ్మటే ఇంక నీవయిపోయింది. నీకింక ట్రైనింగ్ ఇయ్యాల్సిన అవసరం ఏం లేదు. ఫార్మ్ ఎట్లా ఫిలప్ చేయాలి, ఏం కథ అని ఒక అర్ధగంట, గంట సేపు చెప్పిండు. ఆ తర్వాత నేను అనుకున్నదేంటి సార్ అంటే, ఒక 15, 20 సంవత్సరాలు స్కూల్ ఫీల్డ్‌లో ఎర్న్ చేయలేదు. పేరు సంపాదించుకున్నా. ఇందులో కొంచెం మన ఫైనాన్షియల్ పొజిషన్‌ని కొంచెం చేంజ్ చేసుకోవడానికి ఒక మార్గాన్ని సారు చూపిచ్చాడు. దాన్ని ఎట్లా చేయాలి అంటే, "నువ్వేం చేయకు. నేను చెప్పినట్టు ముందుకెళ్ళని" చెప్పాడు. అదే నా మైండ్‌లో అంటే ఒక బ్లైండ్‌గా నేను ముందుకెళ్ళిందేందంటే, ఇందులో మనమంటూ ఇక స్కూల్ ఫీల్డ్‌లో ఒక 20 ఏళ్ళు ఒక మంచి పేరు తీసుకొచ్చుకున్నాం. ఎల్ఐసిలో గూడా ఒక మంచి పేరు రావాలి. మంచి ఆదాయాన్ని సంపాదించాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు, మనకు టార్గెట్ మనకున్నటువంటి మార్గనిర్దేశకులైనటువంటి గురువు సార్ ఎట్లయితే చెప్తారో అట్లా వెళ్దామన్న ఒక చిన్న ఆలోచనతోటి ముందుకెళ్ళినా. ఇమ్మీడియేట్‌లీ ఫస్ట్ ఇయర్ జస్ట్ ఎంత ఒక 4, 5 మంత్స్ టైమ్‌లో 55 పాలిసీలు ఇచ్చేసి హాఫ్ సెంచరీ అనుకున్నాను. నాకు మైండ్‌లో ఒకటొచ్చేసింది. ఈ షార్ట్ పీరియడ్‌లో ఒక 55 పాలిసీలు ఎవరు పరిచయం లేకుండా అసలు ఎల్ఐసి అంటే ఏందో తెలవని టైంలో ఎట్లా పోవాలి? ఎట్లా అడగాలి? వేరే ఆర్గనైజేషన్‌లో పనిచేసినా గాని ఎల్ఐసి అనేది కొత్త. అయినా నేను ఆ తక్కువ టైంలో 55 పాలిసీలు ఇచ్చినా సారేమన్నారంటే, "నీ టార్గెట్ ఏంది?" అన్నాడు. "ఏం లేదు సార్ ఈసారి హాఫ్ సెంచరీ చేసినా. వచ్చేసారి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా సెంచరీ అయిపోతదని" చెప్పి. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ డబుల్ సెంచరీ. ఇట్లా ఈ ఆలోచనతోటి ముందుకు పోదాం అనుకుంటున్నా సార్. గో అహెడ్ అని మంచి ప్రోత్సాహం ఇచ్చారు. "నీకు ఏ సపోర్ట్ కావాలి? ఎలా కావాలి? నన్ను తీసుకో." సార్ యొక్క సూచనలు, సలహాలు తీసుకుంటూ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ ఆల్‌మోస్ట్ రెండవ సంవత్సరమే 360 చిల్లర పాలిసీలు ఇచ్చేసి, అదే సంవత్సరంలో ఓడీసీ కూడా పూర్తి చేయడం జరిగింది. అంటే నా ఆలోచన ఏంటి సార్ అంటే, ప్రతి వ్యక్తికి పాలిసీ ఇవ్వాలన్నది ఒక కాన్సెప్ట్. మనం పోతున్న క్రమంలో చాలామంది కస్టమర్‌లు పరిచయం అయితున్నారు. చాలా పాలిసీలు పెండింగ్‌లో ఉంటున్నాయి. ఎందుకు పెండింగ్ ఉంటున్నాయి? ఫస్ట్ ఆప్షన్. అయితే ఒక సంవత్సరం వరకు నేను కొంచెం బ్లైండ్‌గానే పోయినా. ఫస్ట్ సారి, సెకండ్ ఇయర్ కూడా కొంచెం బ్లైండ్‌గానే పోయినా. అయితే మూడో సంవత్సరం వచ్చేసరికి సార్ కొంచెం ఆలోచన చేసిండు. ఏంటంటే కేవలం పాలిసీలు ఇచ్చుకుంటూ పోవడం కాదు. మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. మనం ఇందులో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. అది కూడా ఎస్పెషల్లీ ఏందంటే నీకంటూ ఒక గుర్తింపు రావాలి అంటే ఏదో ఒకటి నువ్వు క్రియేట్ చేయాలి. అది సీఎం క్లబ్ మెంబరా? లేకపోతే ఇంకోటా? ఏంటి నీ గోల్ ఏంటి అన్నాడు. ఏమో సార్ నాకంటూ పెద్ద గోల్ ఏం లేదు. మీరు పాలిసీలు ఇవ్వమన్నారు. నేను పాలిసీలు ఇచ్చుకుంటా పోతున్నా. దానికి ఎట్లా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఏ రకంగా ప్లాన్ చేస్తున్నా అన్నది మీ సలహాలు తీసుకుంటున్నా. లేదు అట్లా గాదు. అందరిలాగా నువ్వు చేస్తే నీకంటూ గుర్తింపు ఉండదు. మనకంటూ ఒక గుర్తింపు రావాలంటే ఈసారి ఒక టార్గెట్ ఇచ్చిర్రు. ఎండీఆర్‌టీ అనేది ఒక ఆప్షన్ వచ్చింది.
కరోనా టైంలో కొంచెం రిలాక్సేషన్ ఇచ్చారు. నువ్వేందో చూపెట్టు, నీ ఎండీఆర్‌టీ కంప్లీట్ చేయాలన్నారు. ఎండీఆర్‌టీ అంటే అర్థం తెలవదు సార్ నాకు ఫస్టు. అంటే అప్పటికి నాది ఒక 3,00,000 నా అక్టోబర్ వరకి 3,00,000 కంప్లీట్ అయింది కమిషన్. రిమైనింగ్ 4,00,000 కంప్లీట్ చేయాలి. నువ్వేం చేస్తావు? ఎట్లా చేస్తావు? నా నుంచి ఏ సహాయం తీసుకుంటావో తీసుకో. నువ్వేం చేస్తావో చెయ్యి. మొత్తం మీద నీ సర్కిల్‌ని, నీ అనుభవాలని, నీ పరిచయాలను ఉపయోగించి ఈ ఇయర్ నువ్వు కంప్లీట్‌గా ఎంబీఆర్‌టీ చేయాలి అన్నది నా ముందు ఒక టార్గెట్ పెట్టింది. దానికి ఎట్లా కొంచెం బిగ్ ప్రీమియమ్స్ తీసుకోవాలి. దాని తగ్గట్టు సార్‌ని ఒక దాదాపుగా 1 ½ మంత్ ఖచ్చితంగా నేను ఎక్కువ టైము తీసుకొని ప్రతి వ్యక్తి దగ్గరికెళ్ళి ఏ విధంగా మోటివేషన్ చేయాలి? ఎట్లా చేయాలి? ఈ దాదాపు 4,00,000 కమిషన్ రావాలి అంటే దాదాపు ఒక 15,00,000 దాకా మనం ఎర్న్ చేయాలి. దీనికోసం సార్ వాళ్ళు ఏం చేశారంటే కాన్సెప్ట్ మెథడ్‌ని ఫాలో అవ్వాలి. నిజంగా సార్. ఆ కాన్సెప్ట్ మెథడ్ అనేది సార్ ఎట్లా ఒక చిన్న హింట్ ఇచ్చిండు. అది నా ఫ్రెండ్స్‌కి గూడా అంటే నా ఒక్కడినే గాకుండా మా ఫ్రెండ్స్ తోటి గూడా షేర్ చేసుకున్నా. మా కొలీగ్స్ తోటి గూడా. కాన్సెప్ట్ మెథడ్ గావాలి అన్నారు. ఇప్పుడు సార్ అన్నట్లు ఏంటంటే కాన్సెప్ట్ మెథడ్‌లో పోకపోతే అంత బిగ్ ప్రీమియమ్స్ నేను తీసుకురాలేకపోతున్నా. ఒక సాధారణ వ్యక్తి మీరు సార్ అన్నారు అద్భుతమైన విషయం ఏంటి అంటే ఒక ఇంట్లో దాదాపు ఒక 5 పాలిసీలు, 6 పాలిసీలు ఉన్నాయి. అంటే తండ్రికి, పిల్లలకి అందరికీ ఆల్‌మోస్ట్ పాలిసీలున్నాయి. అట్లాంటి వ్యక్తి ఇంట్లో ఆల్‌మోస్ట్ ఒక 50,000-60,000 సంవత్సరానికి గడుతున్నాడు. అట్లాంటి వ్యక్తికి ఒక రూ. 1,00,000 ప్రీమియం నాన్ సింగిల్ ప్రీమియం ఒక రూ. 1,00,000 ప్రీమియం ఇయ్యాలి. ఎట్లా ప్లాన్ చేయాలి అంటే సార్ అన్నది కాన్సెప్ట్ అనేది నా మైండ్‌లోకి ఫిక్స్ అయిపోయింది. ఇట్లా రీసెంట్‌లీ బాబొచ్చిండు. నేను ప్రొసీడ్ అయినా. ఇప్పుడు నీ కోసం చేసుకున్నావు, నీ భార్య కోసం చేసినావు, నీ పిల్లల కోసం చేసినావు. లాస్ట్ వచ్చిన బాబు కోసం ఏం చేసినావు? అంటే బాబు కోసం నేను పాలిసీలు ఏం చేయలేదు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే బాబు కోసం ప్లాన్ చెయ్యి. ఎంత ప్లాన్ చేస్తావు? నీ ఆదాయం ఎంత? అది ముందట పెట్టేసి ఇయర్‌లీ రూ. 1,20,000 రూ. 1,20,000 ప్లాన్‌ను ఎవ్రీ మంత్ ఒక 10,000 వచ్చేటట్టు ప్లాన్ చేపించింది. అది వాళ్ళకి బాగా అట్రాక్ట్ అయింది. మా బాబు కోసం నేను ఎవ్రీ మంత్ ఒక 10,000 నేను పక్కకు పెట్టగలుగుతా అన్న ఒక ఆలోచన వచ్చేసింది. ఆ పాలిసీ ఎట్లా అయిందంటే నాకసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. గతంలో 2 సార్లు, 3 సార్లు జీవనానంద్ చేసుకో బాగుంది. జీవన్ లాభ్ చేసుకో బాగుంది అన్నప్పుడు అతను అంత రెస్పాండ్ కాలేదు. అదే వ్యక్తి బాబు పేరు మీద ఒక పాలిసీ తీసుకో 15 ఏళ్ళు కట్టేసేయి. 16, 17, 18, 19, 20 ఎడ్యుకేషన్‌కొస్తుంది. ఆఫ్టర్ 21st నాడు మళ్ళీ నువ్వు కట్టిన దానికి డబుల్ అమౌంట్ వస్తుంది అనే ఒక సిస్టమ్‌ని ఖచ్చితంగా పేపర్ మీద పెట్టి చూపించిన. ఇదేదో బాగుంది కదా! ఇప్పటివరకు చేసిన పాలిసీలన్నిటికంటే ఇది చాలా హైలైట్‌గా ఉంది కదా! ఇది నా బాబు కోసం ఉన్న ప్లాన్ కాబట్టి 100% నేను ఏది ఆపినా ఆపకపోయినా ఇది మాత్రం కంటిన్యూయేషన్ చేస్తా అనే కాన్సెప్ట్‌లోకెళ్ళిపోయాను. అది నాకు ఇంప్రెషన్ అయింది సార్. ఎందుకంటే ఇదే మెథడ్‌ని కనీసం ఒక 10 పాలిసీల కాడ అందరూ లక్ష కాకుండా 50,000, 60,000, 20,000, 30,000 ఈ సిస్టమ్‌ల నేనింకా అసలు వెనక్కి చూడకుండా మాక్సిమం నా దృష్టిలో ఉన్నటువంటి ప్రాస్పెక్ట్ లిస్ట్‌లో ఒక 50 మందిని రాసుకుంటే ఖచ్చితంగా 20-25 మందిని అదే పాలిసీలు మోటివేషన్ చేసి లాస్ట్ ఇయర్ ఎంబీఆర్‌టీ కంప్లీట్ చేయడం జరిగింది సార్. దాంట్లో ఏందంటే ఎంబీఆర్‌టీ నేను చేసింది కాదు. సార్ ఇచ్చినటువంటి హింట్ ఏంటంటే కాన్సెప్ట్ మెథడ్‌లో ఈ పాలిసీ కట్టు, ఆ పాలిసీ కట్టు, ఇది బాగుంది, అది బాగుంది అనేది ఇంకా పాత సిస్టమ్. అక్కడ ఫ్యామిలీకి ఏది ఇంపార్టెంట్? ఆ ఫ్యామిలీలో ఏం అవసరం ఉంది? నీడ్ ఏంటి? ఆ పిల్లలకి అవసరం ఉందా? వాళ్ళకి అవసరం ఉందా? ఎవరికి అవసరం ఉందని ఫస్ట్ మనం మైండ్‌లో గుర్తించేసి, ఆ రకంగా నేను పాలిసీ ఇవ్వాలన్న సిస్టమ్ తోటి లాస్ట్ ఇయర్ నుంచి ఎళ్ళడం జరుగుతుంది సార్. ఆల్‌మోస్ట్ ఇప్పటికి 4,00,000 చిల్లర మనం కమిషన్ తీసుకున్నామంటే, ఈ ఇయర్ గూడా దాదాపు లాస్ట్ ఇయర్ రెన్యువల్ నుంచే ఒక 2-3 లాక్స్ లాస్ట్ ఇయర్ రెన్యువల్ నుంచే వచ్చే అవకాశం ఉంది. ఈ మంత్ గాని, నెక్స్ట్ మంత్ గాని ఖచ్చితంగా మళ్ళీ ఒక 1,00,000 చిల్లర దాని రెన్యువల్ కమిషన్ వస్తుంది. అంటే మనం అంటే చేస్తున్నటువంటి బిజినెస్‌లో మనకంటూ ఒక గుర్తింపు ఇవ్వాలి. గతంలో నేను స్కూల్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు కేవలం ఈ ఊరు, ఈ మండలం వరకే ఒక గుర్తింపు ఉండేది సార్. ఇక్కడికొచ్చిన తర్వాత, ఈ ఎల్ఐసికొచ్చిన తర్వాత, నాకంటే సీనియర్స్ అయినటువంటి చాలామంది మిత్రులున్నారు. వాళ్ళకంటూ ఒక వాల్యూ ఉంది. బట్ ఏంటంటే, నేను ఆ భువనగిరి ఆఫీస్‌కి గాని, లేదా హైదరాబాద్ ఆఫీస్‌కి గాని, మా మోత్కూర్ ఆఫీస్‌లో ఎళ్తే, సోమనర్సయ్య సార్ శిష్యుడు. ఓకే. వెల్ డన్. చాలా కాంపిటీషన్‌లో ఉంటాడు. ప్రతి కాంపిటీషన్‌ని సక్సెస్ చేసుకుంటాడు. ప్రతి పాలిసీలో అన్నిట్లల్లో ముందుంటాడు అనేది మా మిత్రులందరూ నన్ను ఒక గుర్తించారు. నిజంగా సార్ ఈ జన్మకి ఇది ఇంకా చెప్పడానికి అది కాదు గానీ,
భువనగిరి బ్రాంచ్‌లో నాకంటే ముందున్నటువంటి వ్యక్తులకు ఇయ్యలేని ప్రిఫరెన్స్ సార్ పేరు చెప్పినుంటే ఖచ్చితంగా నాకేం కావాలి? నేను ఏదన్నా పోయి లిస్ట్ అడిగినా, ఏదన్నా కావాలన్నా ప్రతి ఒక్కటి నాకు చేసి పెడుతుంటారు. అదే విధంగా నాకంటే టాప్ సీనియర్స్ ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మిత్రుడు ఇప్పుడు లైవ్‌లో ఉన్నాడు. కరకాల సుదర్శన్ అన్న. నిజంగా వాళ్ళ దృష్టిలో అసలు వాళ్ళ స్థాయిలో నేను చాలా నథింగ్. అప్పుడప్పుడు అంటుంటా. నేను ఏదైనా చెప్తున్నప్పుడు తమ్మి అది ఇది అంటుంటాడు. అన్న నేనంటా నేను చాలా బచ్చా అన్న మీరందరి ముంగట. లేదు 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 ఇక్కడ బచ్చా అని లేదు, పెద్ద అని లేదు. మీరందరూ నాతో సమానంగా సుదర్శన్ అన్న లేకుంటే మిగతా వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తారు. ఇదంతా కారణం ఏంటిదంటే కేవలం ఎల్ఐసి. అంటే ఫైనాన్షియల్‌గా ఒకటి. ఒకప్పుడు మాకున్నటువంటి పొజిషన్ ఏందంటే, నేను గతంలో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్‌లో పనిచేసినప్పుడు 10, 20, 30 అదే చాలా గ్రేట్. 10, 20,000 మంత్లీ వస్తుందంటే చాలా 20,000 వస్తుంది అనండి. ఈరోజు నా యావరేజ్ ఇన్‌కమ్ దాదాపు 60, 70 క్రాస్ అయితుంది అంటే అసలది నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఒకప్పుడు ప్రైవేట్ ఆర్గనైజేషన్‌లో చెప్పారు. "నువ్వు 1,00,000 తీసుకుంటావు, 2,00,000" అన్నారు. నథింగ్ అక్కడ తీసుకున్నది కాదు కదా! పోగొట్టుకుంది ఎక్కువుంది. ఇక్కడికొచ్చిన తర్వాత సార్ వాళ్ళు గూడా అంటుంటారు. ఎంతొచ్చింది కమిషన్ అంటారు. ఏం లేదు సార్ తక్కువొచ్చింది. నో, నో, నో నాకు తెలుసు నీకెంతొచ్చిందో ఈ మంత్ కమిషను. అప్రాక్సిమేట్‌లీ ఒక 5, 6 వేలు అటు ఇటు సార్ అసలు చూడడు. ప్లస్ బిజినెస్ చూడడు, ఏది చూడడు, రెన్యువల్ కమిషన్ చూడడు. ఖచ్చితంగా చెప్పేస్తాడు. నీ అమౌంట్ ఇంతొచ్చింది అంటాడు. లేదు సార్ గంత రాలేదు అంటా. అంటే నా మీద అంత నమ్మకం ఏర్పడింది. ఇది ఇతని యొక్క ఇన్‌కమ్ పర్ మంత్ ఇంతుంటుంది. సార్ చెప్పిండంటే అప్రాక్సిమేట్‌లీ ఒక 5, 6 వేలు 10,000 లోపే అటు ఇటు ఉంటది. 2, 3 వేలు, 5, 6 వేలు. అంటే అంత విధంగా నన్ను తీర్చిదిద్దిండు. నిజంగా సార్ యొక్క ఆలోచన నా మీద ఆ టీమ్ మొత్తంలో కలిపి నా మీద ఎందుకు ఎక్కడైనా పోయినా, ఏదైనా చేసినా మిగతా మిత్రులకి నువ్వు షేర్ చేయమంటాడు. ఆ షేర్ చేసే విధానం ఎట్లా ఉండాలి అంటే, మా టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరు అసలు వేణుగోపాల్ సార్ లాంటి వాళ్ళున్నారు. వాళ్ళు ప్రతిసారి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. అంటే ఇక్కడ ఏంటి సార్ అంటే, ఈ ఎల్ఐసి అనే సిస్టమ్ నన్ను, నా ఫ్యామిలీని నిజంగా ఒక 10 మంది గాదు. ఒక భువనగిరి డివిజన్‌లోనే ఒక మంచి గుర్తింపు తీసుకురావడానికి ఒక వేదిక అయింది. ఒకప్పుడు సింపుల్‌గా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక రోల్ మోడల్‌గా తయారయిండు. ఒక ఎండీఆర్‌టి అయింది. నెక్స్ట్ నా గోల్ ఏంటి? గ్యాలక్సీ. అంటే గ్యాలక్సీ అనేది నాకు ఒక గుర్తింపు గాదు గానీ, నేను నా నా మిత్రులందరికీ, కొత్తగా వచ్చే వాళ్ళందరికీ ఒక ఇన్‌స్పిరేషన్‌గా ఉండాలి. నేనంటూ ఒక మంచి నేమ్స్ అది జేయాలి. క్రియేటివిటీ అనేది నాలోంచి నా మిత్రులందరూ నేర్చుకోవాలి. నేను నా పైనున్నటువంటి మోహన్ రావు సార్ ఉన్నారు. వాళ్ళ యొక్క మంచి మాట, మంచి మోటివేషన్ విధానం అది నేను నేర్చుకుంటున్నా. నా నుంచి నా మిత్రులందరూ నేర్చుకొని, ఇక్కడ లైఫ్‌లో మంచి సెటిల్‌మెంట్ జేసుకోవాలన్న ఆలోచన నాకుంది సార్. అది దానికి కేవలం ఈ ఎల్ఐసి అనేది ఏందంటే, ఒక వ్యక్తిగతంగా నేనే గాదు. నేనున్నటువంటి స్థాయిలో నా రిలేషన్‌లో చాలా మందికి ఫైనాన్షియల్‌గా వాళ్ళకొక ప్లాన్ చేస్తుంది. ఎల్ఐసి ఏజెంట్ అనేది కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి సార్. వాస్తవానికి ఏందంటే, నేను ఎడ్యుకేట్ చేసినటువంటి పిల్లల దగ్గరికెళ్ళి పాలిసీ అడిగినప్పుడు, కొంతమంది కొంచెం ఇబ్బందిగా బిహేవ్ చేసినప్పుడు నాకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. బట్ ఏంటంటే నా వృత్తి అది. నా వృత్తి ఎల్ఐసి. నేను ఏజెంట్‌గా అతన్ని ఎంకరేజ్ చేయాలి. ఒకసారి కాకపోతే రెండోసారి, రెండోసారి కాదు మూడోసారి అతని ఒక ఫైనాన్షియల్‌గా ప్లాన్‌ని చెప్పినప్పుడు ఒక 2-3 టైమ్స్ అయిపోయిన తర్వాత ఫోర్త్ టైమ్ కలిసినప్పుడు, నిజం సార్ మీరు చెప్పింది కరెక్టే ఎగ్జాక్ట్‌లీ. కాకపోతే అప్పుడు నాకు అర్థం కాలే గానీ, ఇప్పటి నుంచి చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది సార్. మీరు అప్పుడే చేస్తే బాగుండేది అనే పదం విన్నప్పుడు నాకు ఆ 4 సార్లు అతనితోటి నేను ఇబ్బంది పడ్డదన్నీ మర్చిపోవడానికి అవకాశం ఏర్పడింది. అంటే అట్లాంటి ఇబ్బందులు అంటే ఈ మోహన్ రావు సార్ గాని, సోమనర్సయ్య సార్ గాని, సుదర్శన్ అన్న గాని, ఇంకా మిగతా వాళ్ళందరూ గాని, వాళ్ళు ఇంకా ఎక్కువ స్ట్రగుల్ ఫేస్ చేసి ఉండొచ్చు. వాళ్ళ దాంట్లో నేను చాలా తక్కువనే. కానీ ఇప్పుడున్నటువంటి సిస్టమ్‌లో ఆహ్, ప్లాన్ అయితే ఖచ్చితంగా మా మిత్రులందరికి ఒకటే చెప్తున్నా సార్. నేను ఇస్తున్నటువంటి ప్లాన్స్ కూడా ఎట్లుంటదంటే ఎడ్యుకేషన్ ప్లాన్ ఇంకో చిన్న సీక్రెట్ సార్. ఈ మధ్య నేను బాగా ఫోకస్ పెడుతున్నటువంటిది మోహన్ రావు సార్ గారు చెప్పమంటే చెప్తా ఖచ్చితంగా. అది ఏంటంటే కంటిన్యూ చేయండి. పర్వాలేదు. అదేంటి సార్ అంటే సుకన్య సమృద్ధి యోజన అనేది పోస్ట్ ఆఫీస్‌లో, బ్యాంక్‌లో వచ్చిన ప్లాన్ సార్ అది. ఆడపిల్లల కోసం గవర్నమెంట్ వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. అది నేనేం చేసినా అంటే ఎల్ఐసి తీసుకొచ్చి పెట్టేసినా. ఎల్ఐసిలో గూడా నేను సుకన్య సమృద్ధి పాలిసీ అమ్ముకున్నా సార్ ఖచ్చితంగా. కాకపోతే కొంచెం ప్రీమియంలో కొంచెం తేడా వస్తుంది. ఆ పాలిసీ ఏంటంటే సార్ జీవన్ లాభ్. ఆ జీవన్ లాభ్ పాలిసీని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఒక 5,00,000 రిటర్న్ ప్లాన్‌ని నేను జీవన్ ల్యాబ్‌లో 15, 21 టర్మ్ తోటి సేల్ చేయడం జరుగుతుంది.
అది చాలా మంది అంటున్నారు. అసలు సుకన్య సమృద్ధి యోజన పోస్ట్ ఆఫీస్‌లో ఉంటుంది గదా! ఇక్కడెక్కడిది అంటున్నారు. ఓకే. పోస్ట్ ఆఫీస్‌లో ఉన్నది సుకన్య సమృద్ధి. నేను చెప్పేది అదే. కాకపోతే వాళ్ళ మైండ్‌లో సుకన్య సమృద్ధి మీద ఎక్కువ కాన్సంట్రేషన్ ఉంది. నేనిచ్చేది గూడా అదే అని చెప్తున్నాం. తీసుకుపోయి బాండ్ మాత్రం జీవన్ లాభ్ బాండే ఇస్తాం. అక్కడ ఖచ్చితంగా వాళ్ళేమంటున్నారు, ఇది జీవన్ లాభే గదా! అంటే, యెస్ జీవన్ లాభే. బట్ నేను చెప్పిన కాన్సెప్ట్ ఇందులో ఉందా లేదా చూడొకసారి. అక్కడ రూ. 1000 కడుతున్నావు. అదే 5,00,000 పాలిసీ ఇక్కడ రూ. 1,200 కడుతున్నావు మంత్లీ. దాన్నేం చేస్తా హాఫ్ ఇయర్లీ లేదా ఇయర్లీ. సేమ్ 15 సంవత్సరాలలో దాదాపు రూ. 2,00,000 కట్టుకుంటున్నాడు. రూ. 5,00,000 మెచ్యూరిటీ అమౌంట్ ఉంది. ఇక్కడ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తున్నారు. లోన్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ప్లస్ ఏందంటే తల్లిదండ్రులకు ఒక రేపు 18, 20 సంవత్సరాల తర్వాత లోపు పిల్లల వల్ల చెప్తే ఇనకపోయినా గానీ సెక్యూరిటీ అనేది పేరెంట్స్ చేతిలో ఉంటుంది పాలిసీ అమౌంట్ మొత్తం గూడా. ఈ విధంగా జెప్పి నేను దాదాపుగా ఈ మధ్యలనే ఒక 10, 15 పాలిసీలు ఆహ్, ఈ లాస్ట్ మంత్ ఈ మంత్‌లో అమ్మిన 10 పాలిసీలు అమ్మిన అందులో ఒక 7 పాలిసీలు ఇదే కాన్సెప్ట్ తోటి పోతున్నాయి సార్. అంటే ముఖ్యంగా నా ఆలోచన ఏంటి సార్ అంటే నేనే ఫైనాన్షియల్‌గా ఎర్న్ జేయడం ఒకటి. సొసైటీలో ఒక మంచి పేరు తెచ్చుకోవడం ఒకటి. కస్టమర్స్‌కి ఖచ్చితమైన ప్లాన్ ఇయ్యడం. వాళ్ళ అవసరాలను గుర్తించడం. ఆ అవసరాలు గుర్తించిన రకంగానే వాళ్ళని ఎడ్యుకేట్ జేసి వాళ్ళకి ప్లాన్ జేయడం. ఈ ప్లాన్స్ ఎట్లా ఉండాలి అంటే వాళ్ళ ఫ్యూచర్ లైఫ్‌కి ఖచ్చితంగా ఉపయోగపడేటట్టుగా ఉండాలి. అప్పుడే నిన్న శివ సార్ జెప్పిండు. అంటే అంత నేమ్ రాలేదు సార్ మాకైతే. సార్ వాళ్ళ యొక్క ప్లాన్ వాళ్ళ యొక్క నేమ్ ఏంటంటే ఏ ఊరికి పోయినా, ఎక్కడికి పోయినా సార్ ఒక ఫ్యామిలీ మెంబర్‌గా మారిపోయిండు. సరే మాకంటే ఒక టీచర్‌గా ఇప్పటివరకు ఇంకా గుర్తింపుంది. ఎల్ఐసీలో అంత గుర్తింపు రాలేదు. మీ యొక్క ఆశీస్సులు, మిగతా వాళ్ళ ఆశీస్సులన్నీ తీసుకొని ఖచ్చితంగా నేను ఇంకొక 4, 5 ఇయర్స్‌లో అలాంటి గుర్తింపు తీసుకురావడానికి, అలాంటి పేరు తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను సార్. అంటే నా ఫుల్ టైమ్ ఇదే గాబట్టి ఎవ్రీ టైమ్ ఖచ్చితంగా బయటికెళ్ళాలి. ఫీల్డ్‌లో ఖచ్చితమైన ఒక ప్లాన్ ప్రకారం ముందుకు పోవాలి. నా గోల్ గూడా ఏంటి సార్ అంటే ఈసారి ఖచ్చితంగా ఎండీఆర్‌టీ నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను సార్. జనవరి, ఫిబ్రవరి వరకు గ్యాలక్సీ గూడా లాస్ట్ ఇయర్ సారు ఎండింగ్‌లో చెప్పిండు. అదే ఈసారి నేను కంప్లీట్ చేసి ఇటు మాకు దూరంగా ఉన్నటువంటి మోహన్ రావు సార్ గారికి, అటు మమ్మల్ని ఈ విధంగా ఈ ట్రాక్‌లోకి తీసుకొచ్చిన మా గురువుగారైన సోమనర్సి సార్ గారికి గిఫ్ట్‌గా ఖచ్చితంగా నేను ఒక గ్యాలక్సీ మెంబర్‌గా సెలెక్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా సార్ వాళ్ళకి వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా సార్ ఖచ్చితంగా. నా ఆలోచన అది. నా గోల్ అది సార్. అంటే మిగతా ఫ్రెండ్స్ గూడా ఏదో 12 చేస్తామా, 20 చేస్తామా, ఏదో క్లబ్ మెంబర్ కాపాడుకుందాం అనేది ఒకటి. క్లబ్ మెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ క్లబ్ మెంబర్ లేకపోవడం వల్ల ఎంత ఇబ్బందో నాకు కొద్దిగా అర్థమవుతుంది. నాకున్నటువంటి మెయిన్ ఏందంటే కొంచెం ఓడీసీ చేసినప్పుడు వచ్చిన ల్యాప్సేషనే అది. సార్ ఖచ్చితంగా దాన్ని గూడా నువ్వు ఎందుకు దాన్ని రికవరీ చేయమని చెప్తున్నారు. అదొక్కటి చేసుకొని దాంతో పాటు ఏంటంటే ఎండీఆర్‌టీ అనేది చాలా గుర్తింపు తీసుకొచ్చింది సార్. నిజంగా ఒక 15, 20 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి వ్యక్తికి రాని గుర్తింపు లాస్ట్ ఇయర్ ఎండీఆర్‌టీలో పెద్ద పెద్ద టాప్ సీనియర్స్ తోటి నాకు పరిచయాలు ఏర్పడ్డాయి. అప్పుడు నా ఆలోచన విధానం కూడా చేంజ్ అయిపోయింది. ఏందంటే నేను వాళ్ళలాగా ఎదగాలి. నేను వాళ్ళలాగా గ్యాలక్సీ గాని, సీబోటీ గాని, టీబోటీ గాని ఎందుకు చేయకూడదు? దానికంటూ నా ప్లాన్స్ అన్ని సార్ తోటి మిగతా మిత్రులతోటి షేర్ చేసుకోవడానికి ఒక గొప్ప గొప్ప సుదర్శన్ అన్న లాని గాని మిగతా వాళ్ళందరిని అంత పెద్ద వ్యక్తులతోటి పరిచయం కావాలంటే మామూలు కాదు. వేరే వ్యక్తులకు అంత పరిచయాలు తక్కువ ఉంటున్నాయి. నాకు సుదర్శన్ అన్నతోటి ఒక లింక్ ఏర్పడింది. చిన్న విషయం వచ్చినా, పెద్ద సమస్య వచ్చినా సార్ ఎంత సహకారం చేస్తున్నారో సుదర్శన్ అన్న భువనగిరిలో అట్లా చేస్తారు. దానికి కారణం ఏంటంటే కేవలం ఎంబీఆర్. రెండోది ఏందంటే ప్రతి కాంపిటీషన్‌ని నేను ఖచ్చితంగా అచీవ్ అవుతున్నా. ఆ అచీవ్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరితోటి నేను నా అనుభవాలన్నీ షేర్ చేసుకుంటున్నా. అది నాకంటూ లైఫ్‌లో గుర్తింపు. మిగతా మిత్రులందరూ గూడా, ఏజెంట్ మిత్రులందరూ గూడా కేవలం చేస్తున్నామా, పాలిసీలు అవుతున్నాయా, 2, 3, 5, 10 అని కాకుండా ఖచ్చితమైన ఒక గోల్ పెట్టుకోవాలి. ఈ ఇయర్ నేనేంది అనుకుంటే నిజంగా ఎండీఆర్‌టీ అనే దానికి అసలు నేను లాస్ట్ ఇయర్ 5,00,000 దాటి 6,00,000 దాకా వచ్చేదాకా కూడా నాకు ఆలోచన ఏందంటే అవుతున్నా కానా అనే ఆలోచన. సార్ ఏందంటే "నువ్వు ఎళ్ళిపో. ఇదే ట్రాక్‌లో ఎళ్ళిపో. 100% అయితావన్నాడు." 100% కంప్లీట్ చేశా. నెక్స్ట్ ఏంటంటే ఆహ్, ఆ గైడ్‌లైన్స్ ఇవ్వడం ఆయన మనసులో ఉంది అంటే 100% నాకు తెలిసేందంటే సోమనాథ్ సార్‌కున్న ఒకటే ఈ వ్యక్తికి ఏది సాధ్యమైతది, ఏది సాధ్యం కాదు. అది ఆల్రెడీ ముందే ఫిక్స్ చేసి పెడతాంటుండు. దాని ప్రకారం వెళ్ళిపో. అదే మిగతా మిత్రులు గూడా
నా టీం ఈ టీం అని కాకుండా టోటల్ మిత్రులందరూ కూడా ఏంటంటే ఖచ్చితంగా ఒక గుర్తింపు అనేది తీసుకోవాలి. ఎల్ఐసిలో గానీ, మిగతా చేస్తున్న బిజినెస్‌లో గానీ, లేదా వాళ్ళ వృత్తిలో గానీ. సరైన గుర్తింపు లేకపోతే కేవలం ఆహ్, చేస్తున్నామా, ఉంటున్నామా, వస్తుందా కమిషన్ అనే కాన్సెప్ట్ కాకుండా, మనకంటూ ఒక గుర్తింపు తీసుకొస్తే ఉన్న 4 రోజులైనా గానీ, ఒక గొప్ప వ్యక్తిగా ఎదిగి మనకు విద్య నేర్పినటువంటి, లేదా మమ్మల్ని ఈ విధంగా తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క మా గురువు గారులకి మంచి ఒక గుర్తింపు తీసుకురావాలని నా ఆలోచన సార్. దాంతో పాటు మిత్రులందరికీ మీటింగ్‌లో గాని, ఎక్కడ గాని షేర్ చేయమంటే నా అనుభవాలను షేర్ చేయడానికి సిద్ధమే సార్. ప్లాన్స్ విషయంలో గాని, ఎక్కడ గాని ఒకవేళ ఆహ్, మన మిత్రులు ఎక్కడ ఈ జూమ్ సందర్భంగా గాని, ఇండివిడ్యువల్‌గా గాని ఎట్లా ప్లాన్ చేస్తున్నావు? చైల్డ్ ప్లాన్స్ ఎట్లా అమ్ముతున్నావు? అనే దాని గురించి మాట్లాడమన్నా నేను ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేస్తాను. అది మా సార్ అయితే ఖచ్చితంగా ప్లాన్ చేస్తాడు. నాకు వాట్సాప్ పెడుతుంటాడు. నేను వాటిని ఏమన్నా చేంజ్ చేద్దామా సార్ అని సార్ సలహా తీసుకొని కూడా చేంజ్ చేయడం జరుగుతుంది. అది బాగుందంటే బాగుందంటాడు. లేదంటే ఇగో ఈ మార్పు చేయి ఇంకా బాగుంటదంటే దాన్ని ఆ విధంగా నేను ముందుకెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది నా ఏజెన్సీలో సక్సెస్ కావడానికి ప్రధానమైనటువంటి మెథడ్ సార్. దానికి మా గురువుగారి ఆశీస్సులు నా లైఫ్ టైమ్ ఉంటాయని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈసారి కంప్లీట్ చేసినంక ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో గ్యాలక్సీ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ గోల్ ఏంటనేది మా గురువుగారే నాకు గైడ్‌లైన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులందరూ గూడా మంచి పొజిషన్‌లో మంచి టార్గెట్‌ని నిలబెట్టుకొని, మంచి టార్గెట్‌ని సెలెక్ట్ చేసుకొని, మంచి టార్గెట్‌ని అచీవ్ అయితేనే సొసైటీలో గాని, ఎల్ఐసిలో గాని, మార్కెట్‌లో గాని మంచి గుర్తింపు వస్తదని ఆలోచనతోటి ప్లాన్ చేయడం జరుగుతుంది సార్. ఈ మీరు టర్నింగ్ పాయింట్ ఏమి యాడ్ చేయలేదు. టర్నింగ్ పాయింట్స్ అంటూ లేదు సార్. ఇగ ఏందంటే నేను టర్నింగ్ పాయింట్స్ అంటే ఏం లేవు సార్. ఖచ్చితంగా నేను ఒక పెద్దగా టర్నింగ్ పాయింట్స్ అంటే ఏం లేవు సార్. నా చెప్తే ఆలోచన క్లెయిమ్ ఏందంటే ఒక చేయండి. సార్ చెప్తే క్లెయిమ్, డెత్ క్లెయిమ్. డెత్ క్లెయిమ్ సార్. సార్ మీ ఇష్టం, చాయిస్ మీది. అదే సార్. అది నిజంగా అదైతే అది మర్చిపోలే సార్. నిజంగా సార్ గుర్తు చేసినందుకు. అది ఎట్లా అయిందంటే అది ఒక కస్టమర్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ ప్రీమియం కట్టేసిండు. సెకండ్ ఇయర్ ప్రీమియం చెక్ ఇచ్చిండు. చెక్ బౌన్స్ అయింది. అది నిజంగా గుర్తు చేసేదాకా నాకు గూడా ఐడియా లేదు సార్. అది గనక సార్ లేకపోతే నా ఏజెన్సీకి పెద్ద బ్రేక్. ఎంత బ్రేక్ అంటే అసలు ఇంక ముందుకు పోతున్నా, బ్యాక్ అయిపోతున్నా అన్నంత పెద్ద బ్రేక్ అది. అది ఎంత కష్టపడ్డాడంటే అది ఇగ మాటలతో చెప్పడం గాదు. అది మన సెంట్రల్ లెవెల్‌లో పోవడం జరిగింది. అంబుడ్స్ పోవడం జరిగింది. ఆ కస్టమర్‌కు అసలు రాదు అనే కాన్సెప్ట్ వచ్చేసి నన్ను నెగెటివ్‌గా అన్నటువంటి వ్యక్తి వేరే వాళ్ళని గూడా అప్రోచ్ కావడం. ఒక ప్రీమియం కట్టేసి సూసైడ్ చేసుకున్న వ్యక్తికి దాదాపు రాదు. కాకపోతే ఏందంటే ఆయన వర్క్ చేయలేకపోతుండేమో అన్న ఆలోచనతోటి మాట్లాడిర్రు సార్. అప్పుడు వేరే ఏజెంట్స్ నాకంటే మా అంకులే సొంత మేనమామ. ఒక 20, 25 సంవత్సరాల సీనియారిటీ ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికెళ్ళి క్లెయిమ్ చేపించుకుందామని పోయిండు. అక్కడికెళ్తే అతను ఒకటే మాట అన్నాడు. ఎవరు అతను చేసింది అంటే నా పేరు చెప్పిండు. అతనికి ఎవరు పాలిసీని మోటివేషన్ దాన్ని ఫాలో అప్ చేస్తున్న వ్యక్తి ఎవరు అంటే సోమనర్సే సార్. ఓకే. నథింగ్. సోమనర్సే సార్ చేస్తాడు అంటే అయితది. ఆయన కాదు అండు అంటే అది 100% కాదింక. దానికి మేము పట్టించుకోమన్నాక అతను మళ్ళా వచ్చేసి నన్నే అది చేసిండు. నేనేందంటే సార్ మీద పూర్తి భరోసా పెట్టాను. సార్ ఏంటి సార్ పరిస్థితి అంటే, "నువ్వు దాని గురించి అస్సలు మర్చిపో. నేను దాన్ని ఎట్లా క్లెయిమ్ చేయాలో, ఏం చేయాలో నేను చేసేస్తా. అది నాకు వదిలిపెట్టేసేయి. నువ్వు మిగతా పని చేసుకో" అన్నాడు. ఆ వ్యక్తి ఆ పాలిసీ క్లెయిమ్ అయిన తర్వాత ఈరోజు దాదాపు అతని నుంచే సార్ 1,50,000 పర్ ఇయర్ 1,50,000 దాదాపు మొన్నటి దాంతోటి రూ. 2,00,000 ప్రీమియం కడుతుంది సార్. నాన్ సింగిల్. అంటే ఒకరోజు నన్ను నమ్మలేని వ్యక్తి అంటే నమ్మకం రిలేషనే క్లెయిమ్ ఇప్పిస్తాడో లేదో అనుకున్న వ్యక్తి ఈరోజు నన్ను పిలిచి ఇయర్‌లీ 50,000 పాలిసీ మొన్న రీసెంట్‌లీ ఒక పాలిసీ కూడా ఇయ్యడం జరిగింది. రా వచ్చి తీసుకపోదురా పాలిసీ తీసుకపోదురా మా బాబు పేరు మీద అని పిలిచి ఇచ్చాడు. అట్లాంటి మిరాకిల్ సార్ అది. నిజంగా డెత్ క్లెయిమ్ నా లైఫ్‌లో నిజంగా ఒక అద్భుతమైనటువంటి దాన్ని సాల్వ్ చేయడం అంటే మామూలు వ్యక్తులకైతే ఎవరికీ సాధ్యం కాదు. నేను ఫస్ట్ సార్ తోటి దాన్ని చూసిన. తర్వాత సుశీల సుబ్రహ్మణ్యం సార్ ఒకసారి మోటివేషన్‌లో చాలా విషయాలు చెప్పారు.
మీకు ఏ సమస్య వచ్చినా నన్ను అప్రోచ్ కండి. నేను అనుకునేది ఏంటంటే అసలు మాకు సమస్యలే రావు. ఎందుకు అంటే మాకు ఏ సమస్య వచ్చినా ముందు మా గురువు గారు ఉన్నారు. ఆయన ముంగట పెడితే ఆయన్ని చూసుకుంటాడు. అది నాకు సమస్యే కాదు నిజంగా. అంత ఒక మేరు పర్వతం లాంటి మా వ్యక్తి మా ముందున్నాడు సార్. నాకంటే ఏంటంటే నాకు నా నా టార్గెట్, నా గోల్ ఏంటంటే నేను చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నా వెనకాల వచ్చే సమస్యల్ని నన్ను ముందుకు నడిపించడం. నా వచ్చిన సమస్యలు ఏమైనా ఉంటే చిన్న చిన్న మిస్టేక్‌లు ఏమైనా జరిగితే వాటిని నన్ను గైడ్‌లైన్ చేసుకుంటూ వాటిని సాల్వ్ చేయడం అనేది మా సార్ చేసే పని. నేను అతని సార్ ఇచ్చినటువంటి ఏదైతే గోల్ ఇస్తుండో దాన్ని రీచ్ కావడం నా బాధ్యత. ఈ రెండే 2 నా ముందున్నయి అంతే ఇంక. నేను సార్ చెప్పినట్టు ముందుకెళ్ళడం. నేను చేస్తున్నటువంటి చిన్న చిన్న మిస్టేక్‌లు ఏమైనా చెప్తే నేను చేస్తే వాటిని సరిదిద్దడం. ఆ విధంగా నేను ముందుకెళ్ళిపోవడం. నాకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా, నా ఏ గోల్ వచ్చినా, ఏ గ్రేట్‌నెస్ వచ్చినా, ఏ అచీవ్‌మెంట్ వచ్చినా అన్నిటికి బాధ్యుడు, కర్త, కర్మ, క్రియ సారే. అంటే మంచొచ్చినా నా నుంచి, చెడొచ్చినా, నేను గొప్పోడినైనా ఏదైనా పూర్తిగా సార్‌దే బాధ్యత. ఆ విధంగా నన్ను తీర్చిదిద్దింది. అంటే సార్‌ని గొప్పగా చెప్పుకోవడం కాదు. ఒకప్పుడు నేను అనుకుంటున్నా ఏందంటే ఒక 3, 4 ఇయర్స్ ముందు సారు నన్ను గైడ్ చేసినప్పుడు వచ్చి ఉంటే నిజంగా ఈరోజు నాకున్నటువంటి ఎడ్యుకేషన్‌కి, నా నాలెడ్జ్‌కి డీఓగా రాసుకొని వెళ్ళిపోదునేమో గానీ అది టైం ఎప్పుడు జరగాలో అది ఏ టైంలో ఏది జరగాలో అది జరుగుతుంది. అయినా నాకింకా ఇప్పుడు మొన్నటిదాకా అనుకున్నా. ఏది లాస్ట్ ఇయర్ వరకు అనుకున్నా. ఏది డీఓగా ఎళ్ళిపోతే నాకు కొంచెం స్ట్రెయిన్ తగ్గుతదేమో అనుకున్నా గానీ, సార్‌ని చూసిన తర్వాత నా నా ఫాలో అప్ సార్ నన్ను గైడ్‌లైన్ చేస్తున్న దాన్ని బట్టి నాకు డీఓ వద్దు, ఏదొద్దు. నా టైం అంతా గూడా ఈ విధంగా ముందుకెళ్ళిపోయి అంతకంటే ఎక్కువ పేరు తెచ్చుకోవాలి. అంతకంటే ఎక్కువ ఆదాయాన్ని ఎర్న్ చేయాలి. ఈరోజు నాది ఎర్న్ ఖచ్చితంగా యావరేజ్‌గా వచ్చేసి మీరు అర్థమైపోయి ఉంటది సార్. ఒక 50, 60 మధ్య నాకు ఖచ్చితంగా ఉంది ఇప్పటి వరకు. ఇది ఇంకొక 5 ఇయర్స్ దాటితే ఖచ్చితంగా 1,00,000 క్రాస్ చేసే అచీవ్‌మెంటే. 800 పాలిసీలతోటి ఇప్పుడు 4థ్ ఇయర్ కంప్లీట్ అయ్యి 5థ్ ఇయర్ సార్. ఈ ఫోర్త్ ఫైనాన్షియల్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఒక 5 ఇయర్స్‌లో ఖచ్చితంగా నేను 1,00,000 పర్ మంత్ ఎర్న్ చేసుకుంటూ మా టీమ్‌లందరికీ, మిగతా మిత్రులందరికీ ఒక రోల్ మోడల్‌గా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. అందుకు పైనుంచి మీ అందరి దీవెనలు ఉండాలని ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. జై హింద్. ఓకే. థాంక్ యూ యాదగిరి. ఎస్. మీరు షేరింగ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో ఎక్కువ శాతం మన నాలెడ్జ్‌లో పార్టిసిపేట్ చేసినావు. థాంక్ యూ. థాంక్ యూ సార్. ఒకటేందంటే మనం సర్వీస్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏదైనా వస్తుంది. సర్వీస్ అనేదే గోల్ పెట్టుకొని పని చేయి. ఓకే. నెక్స్ట్ ఖచ్చితంగా సార్. మరొక రోజుకి ఇంకొక అవకాశం ఇస్తాం. ఓకే ఇప్పటికే మన టీంలో లో ఉన్న ఒక మంచి పాలసీ గురించి చెప్పుకున్నాం. ఇంతకు ముందు వీడియోలో కూడా ఒక పాలసీ చెప్పాను. జీవన్ లాభ్ అనే పాలసీ చెప్పాను. రిటర్న్స్ బాగా వస్తాయి. మిగతా పాలసీలతో కంపేర్ చేసుకుంటే రిటర్న్స్ బాగా వస్తాయి జీవన్ లాభ్ పాలసీలో. రైట్. ఈ పాలసీలో మంచి పాలసీ అంటే ఏంటి? ఈ పాలసీలో కూడా ఒక మంచితనం ఉంది. ఏంటంటే అది హైయెస్ట్ ఇన్సూరెన్స్, అంటే మ్యాక్సిమం ఇన్సూరెన్స్ ఉంటుందన్నమాట. మిగతా పాలసీలు అన్నిట్లో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఇన్సూరెన్స్ ఉంటుందన్నమాట. ఈ ఇన్సూరెన్స్ పాలసీ అనేది దీని పేరు ఏంటంటే జీవన్ లక్ష్య పాలసీ. ఇప్పుడు ఈ జీవన్ లక్ష్య పాలసీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు చిన్నది, ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఎలా ఉందంటే మనము కరోనాతో చాలా బాగా జనాలందరూ చాలా సఫర్ అవుతున్నారు. అనుకోకుండా ఈవెన్ డాక్టర్స్, పెద్ద పెద్ద హైలీ అఫీషియల్స్ కూడా పాపం ప్రాణాలు విడుస్తున్నారు అనమాట ఈ కరోనా ఎఫెక్ట్తో. సో కొంతమంది పీపుల్కి ఏంటంటే జనరల్గా ఇవన్నీ తెలుసుకొని ఎలాగైనా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ చేద్దాము, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ చేస్తే ఇన్సూరెన్స్ ఉంటుంది, మనకి ఒక 1 crore 2 crores టర్మ్ ఇన్సూరెన్స్ చేద్దాము అనే ఉద్దేశం మీద టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయాలని చెప్పి చాలామంది ఎంక్వైరీలు జరుగుతున్నాయి. కానీ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏంటంటే రిటర్న్స్ రావు. ఓన్లీ ఇన్సూరెన్స్ కవరేజ్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ ఇన్సూరెన్స్ కవరేజ్ మాత్రమే ఉంటుంది. మెచ్యూరిటీ ఎప్పుడు ఏమీ రావు అనమాట. కానీ మన ఇండియన్ సైకాలజీ ప్రకారం ఎలా ఉంటుందంటే ఏమీ రావు అంటే కొద్దిగా మనకి బాధ కలుగుతుంది. అయ్యో ఏమీ రావట్లేదే, మనం 20-25 years డబ్బులు కట్టామే, మనకి ఏమీ రావట్లేదే, కనీసం కట్టిన డబ్బులు వచ్చినా బాగుండే అనే ఆలోచనలు వస్తాయి అనమాట. అందుకోసం అనేది ఇప్పుడు ఒక పాలసీ ఉంది మన ఎల్ఐసిలోనే, జీవన్ లక్ష్య పాలసీ ఉందన్నమాట. ఒక లక్ష్యం కోసం మీరు ఒక పాలసీ చేశారు అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ పాప మ్యారేజ్కో బాబు మ్యారేజ్కో ఒక 25 లక్షలు 30 లక్షలు మనం
ఒక లక్ష్యంగా పెట్టుకొని మీరు పనిచేస్తూ ఉంటే దానికోసం ఒక పాలసీ చేస్తాం. సపోజ్ ఇఫ్ ఎట్ ఆల్ ఏదన్నా జరగరాంది జరిగితే ఇంట్లో వాళ్ళకి మ్యాక్సిమం అనమాట హైయెస్ట్ ఇన్సూరెన్స్ దాదాపుగా 60 లక్షలు 70 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందన్నమాట ఈ పాలసీలో. అంటే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు కోరుకుంటున్నారు? హైయెస్ట్ ఇన్సూరెన్స్ కావాలి, మ్యాక్సిమం ఇన్సూరెన్స్ ఉంటే బాగుండు నాకు అని కోరుకుంటారు. కాబట్టి ఈ పాలసీలో ఇన్సూరెన్స్ కవరేజ్ రిటర్న్ రెండూ ఉన్నాయన్నమాట. అందువల్ల ఎల్ఐసిలో ఈ పాలసీ చాలా బాగా సేల్ అవుతుంది. ఇప్పుడు ఆ పాలసీ వివరాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, జీవన్ లక్ష్య టేబుల్ నెంబర్ 933 ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం. ఏజ్ 30 years ఏజీ, సమ్ ఇష్యూడ్ వచ్చేసరికి 10 లక్షల పాలసీ. ఇయర్లీ ప్రీమియం ఎంత పడుతుంది? 46,843 రూపాయలు ఇయర్లీ ప్రీమియం పడుతుంది. అదే మంత్లీ పెట్టుకునే పని అయితే 3,987 రూపాయలు, అంటే దాదాపుగా 4,000 రూపాయలు మంత్లీ ప్రీమియం కింద కట్టుకోవచ్చు మనం. అంటే ఈ పాలసీ ఫస్ట్ ఏంటంటే మెచ్యూరిటీ గురించి మాట్లాడుకుందాం. 10 లక్షల పాలసీ తీసుకుంటే మెచ్యూరిటీ ఎలా వస్తుంది అనేది మాట్లాడుకుందాం. మెచ్యూరిటీ ఎలా ఉంటుంది? మీకు ఇంతకుముందు మెచ్యూరిటీ క్యాలిక్యులేషన్ ఎండోమెంట్ పాలసీలో చెప్పాను. మెచ్యూరిటీ ఎప్పుడు ఏమొస్తుంది? సమ్ ఇష్యూడ్ వచ్చి 10 లక్షలు సమ్ ఇష్యూడ్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ బోనస్. లక్ష్యాకి బోనస్ ఎంత ఉంది? మన సర్క్యులర్ ప్రకారం 49 రూపాయలు ఇస్తున్నాడు. 49 రూపాయల లెక్కతో లెక్క కడితే బోనస్ ఎంత వస్తుంది? 12,25,000 రూపాయలు బోనస్ వస్తుంది. నెక్స్ట్ ఫైనల్ అడిషనల్ బోనస్ 4.5 లక్ష, మొత్తం కలిపి ఎంత? 26,75,000 రూపాయలు మీకు మెచ్యూరిటీ వస్తుంది. దీన్ని ఈ పాలసీ చూసారా, 10 లక్షల పాలసీ తీసుకుంటే 26,75,000 రూపాయలు మెచ్యూరిటీ వస్తుంది. దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఎలా చేయొచ్చు? 4,000 రూపాయలు నెల కట్టండి. 4,000 రూపాయలు నెల కట్టండి. ఎన్ని సంవత్సరాలు కట్టాలి? 22 years కట్టాలి. 22 years కట్టాలి. టర్మ్ ఎంత? 25 years టర్మ్. అంటే ఈ పాలసీలో లక్ష్యాలు ఏంటంటే టర్మ్లో నుంచి 3 years మైనస్ వరకు కట్టుకోవచ్చు. అంటే 22 years, 25 years టర్మ్ అయితే 22 సంవత్సరాలు మాత్రమే కట్టాలి. అంటే 3 years తక్కువే కడతాం అనమాట. సో 4,000 రూపాయలు నెలకి కట్టండి, 22 years కట్టండి, 3 years వెయిట్ చేయండి. 3 years వెయిట్ చేయండి. మెచ్యూరిటీ ఎంత వస్తుంది? 26,75,000 రూపాయలు మెచ్యూరిటీ వస్తుంది. అంటే మనం ఒక లక్ష్యంగా మనం పెట్టుకొని మన పాప మ్యారేజ్కో బాబు మ్యారేజ్కో ఒక 26 లక్షలు ఒక టార్గెట్ పెట్టుకొని మీరు ఒక పాలసీ చేశారు అనుకుందాం. సో ఇది ఎగ్జాంపుల్. అంటే మెచ్యూరిటీ క్యాలిక్యులేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఈ పాలసీలో హైయెస్ట్ ఇన్సూరెన్స్ అన్నాను కదా, ఎలా ఉంటుందో చూద్దాం రండి కిందకి. ఇప్పుడు ఈ హైయెస్ట్ ఇన్సూరెన్స్లో రిస్క్ కవరేజ్. ఇప్పుడు రిస్క్ గురించి మాట్లాడదాం. రిస్క్ కూడా మనం ఏమనుకుందాం? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, 5 సంవత్సరాల తర్వాత రిస్క్ వస్తాయి. 5 సంవత్సరాల తర్వాత రిస్క్ వస్తాయి. 5 సంవత్సరాల తర్వాత రిస్క్ వస్తే సాధారణ మరణం అయితే ఎలా ఉంటుంది? ప్రమాద మరణం అయితే ఎలా ఉంటుంది? సపరేట్గా 2 గ్రూపులుగా రాశాను. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు సాధారణ మరణంలో ఏంటంటే ఈ పాలసీలో 2 రైడర్లు ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ పాలసీ చేసేటప్పుడు ప్రతి కస్టమరు 2 రైడర్లు పెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే టర్మ్ రైడర్ బెనిఫిట్, ఇంకోటి ఏంటంటే యాక్సిడెంటల్ బెనిఫిట్. ఈ 2 రైడర్లు పెట్టే ఈ పాలసీ తీసుకుంటేనే ఇప్పుడు నేను చెప్పే కండిషన్స్ అన్ని మీకు వర్తిస్తాయి. ఈ టర్మ్ రైడర్ బెనిఫిట్ పెట్టుకొని ఈ పాలసీ తీసుకొని సాధారణ మరణం జరిగితే వెంటనే ఏమవుతుంది? టర్మ్ రైడర్ బెనిఫిట్ 10 లక్షలు వెంటనే ఇచ్చేస్తాడు. అది నోట్ చేసుకోండి. టర్మ్ రైడర్ బెనిఫిట్ వెంటనే 10 లక్షలు ఇస్తాడు. నెక్స్ట్ రిస్క్ మరణం తర్వాత ప్రతి సంవత్సరం 10% ఆఫ్ సమ్ ఇష్యూడ్, అంటే 10 లక్షల్లో 10% అంటే 1,00,000 రూపాయలు అనమాట. 1,00,000 రూపాయలు ఎన్ని సంవత్సరాలు ఇస్తాడు? 20 years ఇస్తాడు. ఎందుకు? మన 5 years తర్వాత కదా రిస్క్ జరిగింది. పాలసీ 25 years, 5 years తర్వాత రిస్క్ జరిగింది. 20 years వచ్చి 20 lakhs వస్తుంది. సంవత్సరానికి 1,00,000 రూపాయల చొప్పున. నెక్స్ట్ మళ్ళీ ఈ పాలసీలో గొప్పతనం ఏంటంటే మెచ్యూరిటీ డేట్ నాడు 27,75,000 రూపాయలు వస్తుంది. మెచ్యూరిటీ డేట్ నాడు 27,75,000 రూపాయలు. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, యాక్చువల్గా మెచ్యూరిటీ ఎప్పుడు 26 లక్షలు చెప్పారండి, ఇక్కడేంటి 27,75,000 చెప్తున్నారు అన్నారు. అంటే ఈ పాలసీ మెచ్యూరిటీ డేట్ నప్పుడు 110% ఆఫ్ సమ్ ఇష్యూడ్ ఇస్తాడు. 110% ఆఫ్ సమ్ ఇష్యూడ్ ప్లస్ బోనస్ ప్లస్ ఫైనలేషన్ బోనస్
ఈ 3 కల్పిస్తాడు కాబట్టి ఆటోమేటిక్గా ఇది 27 లక్షల రూపాయల వరకు వస్తుంది అనమాట. అంటే ₹1,00,000 ఎక్కువ వస్తుంది. టోటల్ కలిపి 57,75,000 రూపాయలు సాధారణ మరణం అయితే ఆ ఫ్యామిలీకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఇండైరెక్ట్ బెనిఫిట్ ఉంది. అదే మీరు పాలసీ కంటిన్యూగా చేసే పని అయితే 22 సంవత్సరాల కంతులు కట్టాలి. కానీ ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత రిస్క్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఈ కంతులన్నీ మనకు వేవ్ చేస్తారు కదా, 20 ఇయర్స్ కంతులు వేవ్ చేస్తారు కాబట్టి ఇది 9,37,000 రూపాయలు ఇండైరెక్ట్ బెనిఫిట్ వస్తుంది. ఇండైరెక్ట్ బెనిఫిట్ 9,37,000 రూపాయలు ఇండైరెక్ట్ బెనిఫిట్ వస్తుంది. ఇది కూడా కలుపుకుంటే మొత్తం 67 లక్షల వరకు మనకి సాధారణ మరణం అయితే వస్తుంది. ఇక్కడ ఒక చిన్న నేనే ఇక్కడ కొద్దిగా పొరపాటు చేశాను. ఎందుకంటే మన కంతు 22 సంవత్సరాలు కదా కట్టాల్సింది, 5 ఇయర్స్ కట్టాం. అంటే మనం ఎంత ఇంకా 17 సంవత్సరాలు కంతులు తగ్గుతాయి. అది నేను పొరపాటున 20 రాశాను, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన కంతులు 22 ఇయర్స్ కట్టాలి. 5 ఇయర్స్ కట్టినాక మనకు జరిగింది 17 ఇయర్స్ కంతులు మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ కొద్దిగా ఎక్సెస్ పడింది, దాన్ని మీరు తెలుసుకోండి. ఎందుకంటే ప్రొసీజర్ అనమాట. సో దీని ప్రకారం దాదాపుగా 67 లక్షల వరకు మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఫ్యామిలీకి చెందుతుంది. సపోజ్ నెక్స్ట్ ఇదే యాక్సిడెంటల్ బెనిఫిట్ రూపంలో జరిగితే, రిస్క్ అనేది యాక్సిడెంటల్ బెనిఫిట్ రూపంలో జరిగితే ఏమవుతుంది, ఇమీడియట్గా టర్మ్ రైడర్ బెనిఫిట్ ఇచ్చేస్తాడు, ఇమీడియట్గా ఏబీ రైడర్ ఇస్తాడు. అంటే అదొక 10 లక్షలు, ఇదో 10 లక్షలు వస్తుంది. ప్రతి సంవత్సరం ₹1,00,000 చొప్పున ఇస్తాడు. 20 సంవత్సరాలు అదొక 20 లక్షలు వస్తుంది. మెచ్యూరిటీ అప్పుడు 27 లక్షలు వస్తుంది. 27,75,000 వస్తుంది. మొత్తం ఎంత వస్తుంది ఫ్యామిలీకి? 67,75,000 రూపాయలు మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ కింద ఫ్యామిలీకి చేరుతుంది. ఎప్పుడు? యాక్సిడెంటల్గా జరిగినప్పుడు. ఇండైరెక్ట్ బెనిఫిట్ దాదాపుగా 9 లక్షలు, 8.5 లక్షలు అనుకుందాం. ఎందుకంటే ఇక్కడ 3 సంవత్సరాలు మనం ఎక్కువ చెప్పాం కదా, 3 సంవత్సరాలు ₹1,50,000 రూపాయలు, అంటే దాదాపు 8 లక్షల రూపాయల వరకు ఇండైరెక్ట్ బెనిఫిట్ వస్తుంది. మొత్తం కలిపితే దాదాపుగా 75 లక్షల వరకు ఫ్యామిలీకి చేరుతుంది అనమాట. అంటే ప్రమాదవశాత్తు ఏదన్నా రిస్క్ జరిగితే. అది ఈ స్కీమ్లో చూడండి, 10 లక్షల పాలసీ తీసుకున్న వ్యక్తి ఏదన్నా జరగరాంది జరిగితే దాదాపుగా 5 రెట్లు పైన వస్తుంది. ఏది? న్యాచురల్గా జరిగితే. అదే ప్రమాదంగా జరిగితే 6 టైమ్స్, 10 లక్షలకి 6 టైమ్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అందుకంటే ఏం కావాలి చూడండి, టర్మ్ ఇన్సూరెన్స్ ₹1,00,000 చేస్తాం, 50 లక్షలు చేస్తాం, 10,000 12,000 ప్రీమియం కడతాం, కట్టినప్పుడు ఏమీ రాదు. కానీ ఇక్కడ మనకేం చేస్తాం, మనకి ఈ డబ్బులు వేస్ట్ కావు, డబ్బులు వస్తాయి. అది ఇందులో ఈ పాలసీలో మెయిన్ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, టర్మ్ పాలసీతో కంపేర్ చేసుకుంటే డబ్బులు ఏమీ రావు. ఈ పాలసీ చేస్తే మనకి మెచ్యూరిటీ వస్తుంది, మన డబ్బులు వేస్ట్ కావు. అది టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీతో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ ఇంకొక ఈ పాలసీలో సెకండ్ పాయింట్ అంటే లక్ష్యం. మనం ఒక టార్గెట్ కోసం ఎల్ఐసి పాలసీ చేసాం. ఎందుకంటే పాప మ్యారేజో బాబు మ్యారేజో ఒక లక్ష్యం కోసం పాలసీ చేసాం. మనం ఉంటే ఆ లక్ష్యం నెరవేరుతుంది, మనం లేకపోయినా కూడా ఆ టైంకి వచ్చేసరికి మన డబ్బులు వచ్చేసి మన లక్ష్యం నెరవేరుతుంది. అది మెయిన్ ఫ్రెండ్స్. ఇంకా ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్ ఈ పాలసీ చేసేటప్పుడు టర్మ్ రైడర్ బెనిఫిట్, ఏబీ బెనిఫిట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. అది పెట్టుకోకపోతే ఈ టర్మ్ రైడర్ అమౌంట్, ఏబీ అమౌంట్ రావు. అందువల్ల ఏ ఏజెంట్ వచ్చి మీరు సంప్రదించినా, ఏజెంట్గా మీరు చెప్పేటప్పుడు కానీ, కస్టమర్గా మీరు వినేటప్పుడు కానీ ఈ 2 ఉన్నాయా లేవా అనేది ఖచ్చితంగా ఏజెంట్కి చెప్పి పెట్టించుకోండి. నెక్స్ట్ హై ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. చూశారు కదా, హై ఇన్సూరెన్స్ 6 టైమ్స్ న్యాచురల్, 7 టైమ్స్ యాక్సిడెంటల్ కవరేజ్ ఉంటుంది. నెక్స్ట్ ఈ పాలసీలు ఏంటంటే మీకు అవసరం అనుకుంటే 2 ఇయర్స్ తర్వాత ఎప్పుడైనా లోన్ తీసుకోవచ్చు, సరెండర్ కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏ గ్రూప్ని అడిగితే, ఎందుకంటే మీకు ఒక పని చెప్తాను, ఒకటి ఏంటంటే నేను చెప్పేది, ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు దాని మార్కెటింగ్ ఎక్కడ చేయాలనేది కరెక్ట్గా తెలుసుండాలి. ఈ పాలసీ ఎక్కడ మార్కెటింగ్ చేయాలి, ఏ గ్రూప్కి సెలెక్ట్ చేయాలనేది ఈ టార్గెట్ గ్రూప్ ఉన్నారు. ఎవరున్నారు వాళ్ళు? మార్కెటింగ్ పీపుల్. ఎప్పుడు బైకుల్లో, కారుల్లో ఎప్పుడు మార్కెటింగ్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ గ్రూప్కి బాబు మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ బాగా పనికొస్తుందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డ్రైవర్స్, ఆర్టీసీ డ్రైవర్సు, లారీ డ్రైవర్సు, నెక్స్ట్ డీజిల్ అసిస్టెంట్స్ అంటే ట్రైన్, డీజిల్ అసిస్టెంట్స్, వీళ్ళందరూ దానికి పనికొస్తారు. నెక్స్ట్ ఏంటంటే రిస్క్ జాబ్స్లో చేసేవాళ్ళు, ఫార్మాసిటికల్ కంపెనీల్లో కానీ ఇంకేదైనా మైన్స్లో కానీ పనిచేసే వాళ్ళకి అది బాగా పనికి వస్తుంది అనమాట. అయితే ఫ్రెండ్స్ ముఖ్యమైన విషయం ఏంటంటే
ఈ పాలసీలో టర్మ్ రైడర్ పెడతాం కాబట్టి పాలసీ కంతులు మాత్రం ఇమ్మీడియట్గా ఎప్పుడు కంతు అప్పుడు ల్యాప్స్ కాకుండా కట్టాలి. అంటే గ్రేస్ పీరియడ్లోనే కట్టాలి. గ్రేస్ పీరియడ్లోనే కట్టాలి. మిగతా పాలసీలు ఏంటంటే కొద్దిగా ఒక నెల 2 నెలలు పోయినా వడ్డీతో కట్టించుకుంటారు. కానీ ఇది గ్రేస్ పీరియడ్లోనే కట్టాలి. గ్రేస్ పీరియడ్లో కట్టకపోతే టర్మ్ రైడర్ సమ్ అష్యూర్డ్ అనేది పోతుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. టర్మ్ రైడర్ సమ్ అష్యూర్డ్ అనేది పోతుంది. ఎందుకంటే టర్మ్ పాలసీలకి గ్రేస్ పీరియడ్ ఉండదు. ఖచ్చితంగా ఒక 30 రోజుల్లోపే ఈ పాలసీని కట్టాలి. 30 రోజులు దాటితే పాలసీ ల్యాప్స్ అయిపోతుంది. పాలసీ ల్యాప్స్ అయిపోతే ఈ 6 times 7 times ఇన్సూరెన్స్ కవరేజ్ కోల్పోతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1 టర్మ్ రైడర్ యాక్షన్ బెనిఫిట్ పెట్టుకోండి, బట్ జాగ్రత్తగా కంతు ముందే నోట్ చేసుకొని కట్టాలి. ఇంకా ఏంటంటే ఈ పాలసీ కట్టుకునేటప్పుడు శాలరీ కటింగ్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అటువంటి వాళ్ళు దొరికితే శాలరీ కటింగ్ పెట్టుకుంటే ఇంకా మంచిది. సో చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అడిగే వాళ్ళకి ఖచ్చితంగా ఈ పాలసీ చెబితే మనకి బాగా సేల్ అవుతుంది. ఎందుకంటే ఎవరి డబ్బులు పోగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు కాబట్టి, అందువల్ల టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరు అడుగుతారో వాళ్ళకి లక్ష్య పాలసీ చెప్పండి. చాలా బాగుంటుంది, చాలా మార్కెట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. Yes, friends.